హాయ్ అండి. ఎస్‌క్యూఎల్ డిజిటల్ నాలెడ్జ్‌కి స్వాగతం. ఈరోజు మనము లైసెన్స్ సర్వే ట్రైనింగ్‌లో భాగంగా క్రాస్ టాక్ గురించి వేయడానికి చిన్న టెక్నిక్స్ మనం నేర్చుకుందాం. ఫస్ట్ టెక్నిక్ ఏందంటే, మీరు క్రాస్ టాక్ వేసిన తర్వాత ఓకే. మీరు ఫస్ట్ ఏసేటప్పుడు మీరు ఎలా ఏయాలనేది చూద్దాం. జీ లైన్ మార్క్డ్ బై అబ్జర్వింగ్ బిట్వీన్ 2 పాయింట్స్. అంటే ఇదొక జెండా అనుకుందాం. ఇదొక జెండా అనుకోండి. ఈ రెండిటి మధ్యలో మీరు జీ లైన్ ఏయాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు అవుట్స్ నుండి బయట నుండి వెళ్ళి ఈ జెండాని అబ్జర్వ్ చేసి మధ్యలో మీరు ఒక 3 పాయింట్లు మీకు మీరే ఫిక్స్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమైనా రాయి ఉన్నదా? అంటే ఆ ల్యాండ్ పైన భూమి పైన ఈ రెండు చూసేటప్పుడు మీ ఇక్కడ గడ్డి గాని, రాయి గాని ఏదన్నా చిన్న కట్టెపుల్ల గాని ఏదన్నా ఉంటే ఆ లైన్‌లో మీరు ఓకే. ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఈ లైన్ అనేసి మీరు భూమి పైన మీరు మార్క్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు జీ లైన్ అనేది మీకు అప్రాక్సిమేట్‌గా రావడం జరుగుతుంది. ఓకే. ఇదొక పాయింట్. నెక్స్ట్ అబ్జర్వేషన్ 2 పాయింట్స్ ఎట్ ఏ టైమ్. అంటే ఒకసారి క్రాస్ టాక్ ఇలా చేసిన తర్వాత ఈ జీ లైన్ చెక్ చేసుకోవాలి. ఈ ఆఫ్సెట్ చెక్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి క్రాస్ టాప్ వేసి 2 సార్లు 2 పాయింట్లు మనం మాత్రం ఖచ్చితంగా చూడాలన్నట్టు. ఓకే. ఎట్ ఏ టైమ్ 2 పాయింట్స్ వీ హావ్ టు అబ్జర్వ్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఇన్ లింక్స్ టు మూవ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది క్రాస్ టాప్ అనుకోండి. ఇక్కడ ఇట్లా సో ఈ ఆబ్జెక్ట్ నేను బైసెక్ట్ చేయాలి. అలాంటప్పుడు ఇక్కడ నుండి ఇలా ఇలా వెళ్ళిపోయింది. నా క్రాస్ టాప్ ఇలా అవుట్ సైడ్ వెళ్ళిపోయింది. సో అప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడ నుండి చూసుకుంటూనే ఇక్కడ నేను ఎన్ని లింకులు మూవ్ అవ్వాలి, సేమ్ అదే లింకులు ఇక్కడ కూడా మనం మూవ్ అవ్వాలి. ఇక్కడ గ్రౌండ్ పైన కూడా మనం ఎన్ని లింకులు మన క్రాస్ టాప్ ఇటు మూవ్ అవ్వాలి అన్నట్టు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 4 లింకులు డిఫరెన్స్ వచ్చిందనుకో, ఇక్కడ కూడా నేను 4 లింకులు నేను తీసేయాలి. అలా మనము మన క్రాస్ టాప్ చూసిన ప్రతిసారి మనకు సైడ్ పోయినప్పుడు మన మైండ్లో మనమే ఏం చేయాలంటే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 4 లింకులు మూవ్ అవ్వాలి, 2 లింకులు మూవ్ అవ్వాలి, ఓకే, 5 లింకులు మూవ్ అవ్వాలి అనేసి మీరు మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మీకు యాక్యురసీ పెరగడం జరుగుతుంది. అంతేగాని రైట్ సైడ్ ఇంత పోవాలి, లెఫ్ట్ సైడ్ ఇంత పోవాలంటే మాత్రం మీరు ఎన్నిసార్లు వేసినా కానీ మీకు యాక్యురసీ రాదు. వేసిన ప్రతిసారి మీ మైండ్లో ఇలా మీరు వేసినా కాదు, మీరు క్రాస్ టాప్ వేయకపోయినా కానీ చూసిన ప్రతిసారి క్రాస్ టాప్ని మీరు చూస్తున్నప్పుడు ఏదైనా డిఫరెన్స్ ఉంటే ఇన్ని లింకులు పోవాలనేసి మీ మైండ్లో అనుకోవాలి. అలాంటప్పుడు మీకు మీ మైండ్లో క్యాలిక్యులేషన్ అనేది యాక్యురసీ అనేది పెరగడం జరుగుతుంది. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు చేసినప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎన్ని లింకులు పోవాలంటే 2 లింకులు, 3 లింకులు. ఇంకోటి ఏంటంటే, ఇలా మీరు ఈ జీ లైన్ చెక్ చేసేటప్పుడు మీరు మీరు ఇలా జీ లైన్ పైన వెళ్తున్నప్పుడు ఇలా మీరు రైట్ సైడ్ అంటే ఈ ఆబ్జెక్ట్ మీకు రైట్ సైడ్ ఉంది కాబట్టి మీ రైట్ సైడ్ మీ భుజం వైపు చూసినప్పుడు మీకు వచ్చినట్టు అనిపిస్తుంది. అక్కడ మీరు క్రాస్ టాప్ వేస్తారు. వేసినప్పుడు మీకు డిఫరెన్స్ మీకు 5 లింకులు ఉండాలి, 10 లింకుల మధ్యలో రావడం జరుగుతుంది మ్యాక్సిమం. అంటే ఇందులో రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే, మనకి హాఫ్ లింకు, ఓకే, హాఫ్ లింకు, 2 లింకులు, 3 లింకులు ఈ డిఫరెన్స్లు రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ సారి మాత్రమే 5 లింక్స్ ఉండాలి, 10 లింక్స్ మధ్య డిఫరెన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ నుండి మనకి వేసేటప్పుడు ఈ యాక్యురసీ అనేది చాలా తగ్గడం జరుగుతుంది. సో ప్రతిసారి మీ మైండ్లో ఏం చేయాలంటే, మీకు మీరే హాఫ్ లింక్ అయితే ఇంత దూరం ఉంటుంది, ఒక 2 లింకులు ఇంత దూరం ఉంటుంది, 3 లింకులు ఇంత దూరం ఉంటుంది అనేసి మీరు ప్రతిసారి మీ మైండ్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దానివల్ల ఆ డిస్టెన్స్ని మీరు అప్రాక్సిమేట్ చేయడం వల్ల మీకు యాక్యురసీ పెరగడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. హాఫ్ లింక్ అయితే ఇంత దూరము, 3 లింక్స్ అయితే దూరం వస్తుంది అనేసి మీరు గ్రౌండ్ పైన మీరు అప్రాక్సిమేట్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలన్నట్టు. ఎన్ని లింకులు మీరు మూవ్ అవ్వాలి అన్నది మీరు ఖచ్చితంగా మీకు మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏ విధంగా ఇందాక చెప్పాను కదా, 4 లింకులా లేకపోతే 2 లింకుల, 3 లింకుల, ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉన్నదో సేమ్ అదే డిఫరెన్స్ మీరు కింద ఈ గ్రౌండ్ పైన కూడా అదే డిఫరెన్స్ మీరు మూవ్ అవ్వాలన్నట్టు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఆల్మోస్ట్ క్రాస్ టాప్ వేయడం వచ్చినట్టే. ఇది ఒక పాయింట్. ఒకటి అవుట్ సైడ్ నుండి మీరు జీ లైన్ చూసుకున్నట్టయితే మీకు మార్క్ చేసుకున్నట్టయితే ఈ జీ లైన్ రావడం జరుగుతుంది. అంటే మీకు మెయిన్ పాయింట్లు ఏంది, ఫస్ట్ పాయింట్, ఈ థర్డ్ పాయింట్ మీకు ఆల్మోస్ట్ వస్తే మీరు ఈజీ చేయొచ్చు. అంటే వెళ్ళేటప్పుడు గ్రౌండ్ మీద మీరు మార్క్ చేసుకోవాలి. ఈ క్రాస్ టాప్ మీకు సరైన పద్ధతులు పడంటే అవుట్ సైడ్ వెళ్ళిపోతే ఎన్ని లింకులు మూవ్ అవ్వాలనేది మీ మైండ్లో ప్రతిసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే. సో థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ మెథడ్ మీకు ఏమైనా యూజ్ అయితే కామెంట్ చేయండి. ఓకే.